లహరి సూసైడ్ అటెంప్ట్ చేసి హాస్పిటల్లో ఉంటుంది. అప్పుడు లహరి సూసైడ్ అటెంప్ట్ చేసిందన్న విషయం తెలుసుకుని శరణ్య తనని చూడడం కోసమని చెప్పి హాస్పిటల్కి వస్తుంది. ఒంటరిగా ఉన్న లహరి దగ్గరికి శరణ్య వచ్చి, అసలు ఎందుకు ఇటువంటి పని చేసావు లహరి, నీకంత కష్టం ఏమొచ్చింది అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు లహరి, వదిన, నన్ను ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఆ బ్లాక్మెయిల్ చేస్తున్నవాడు కండిషన్ పెట్టాడట, నువ్వు అన్నయ్య విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టడంతో అలా జరిగే కన్నా నేను బతికుండడమే అనవసరం అనిపించింది అని చెప్పి అందుకే నేను ఇలా చేశానని లహరి అనగానే, ఇకప్పుడు శరణ్య లహరికి మాటిస్తూ, కాపాడే శక్తి, అవకాశం ఈ రెండు నాకున్నాయి లహరి, కాబట్టి ఇక మీదట నీ సమస్యను నేను తీరుస్తాను అని చెప్పి నువ్వేం దిగులు పడకని లహరికి మాటిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో శరణ్య ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.